నేపాల్ మంత్రగత్తె రాజకుమారి. హిమాలయ పర్వతాల మధ్యలో ఉన్న ఒక చిన్న రాజ్యం నేపాల్. ఆ రాజ్యంలో ఒక అద్భుతమైన రహస్యం దాగి ఉంది. ఆ రహస్యం పేరు మంత్రగత్తె రాజకుమారి అన్వేష. అన్వేష సాధారణ రాజకుమారి కాదు. ఆమె పుట్టిన రోజున ఆకాశంలో నక్షత్రాలు వర్షంలా కురిశాయి. ఆ క్షణం నుంచే ఆమెకు మాయా శక్తులు లభించాయి. కాని ఆ శక్తులను అందరూ తెలుసుకోలేదు. రాజమహల్లోని పెద్దలకే ఆ విషయానికి తెలిసింది. అన్వేష చిన్నప్పటి నుంచే పర్వతాల మధ్య తిరుగుతూ జంతువులతో మాట్లాడేది. పక్షులు ఆమె మాట వింటే పాటలు పాడేవి, జింకలు ఆమెను చూసి నాట్యం చేసేవి. కాని ఆమెకు ఒక పెద్ద సమస్య ఉంది. ఆమె శక్తులను దుర్వినియోగం చేయాలనుకునే ఒక దుష్ట మాంత్రికుడు కార్నిక్ అన్వేష శక్తులను దొంగిలించి మొత్తం హిమాలయాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకోవాలని ప్రయత్నించాడు. ఒక రాత్రి నల్ల మేఘాలు కమ్ముకున్నప్పుడు కార్నిక్ తన మంత్రాలతో రాజమహల్ పై దాడి చేశాడు. ఆ సమయంలో అన్వేష తన శక్తులను దాచుకోవడం మానేసి రాజ్యాన్ని